హాయ్ వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ T20లో మొత్తానికి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్కి సిరీస్ భారత్ అయితే అప్పచెప్పింది. సో మొత్తానికి 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘనమైన విజయాన్ని సాధించింది. 13.5 ఓవర్స్లోనే మ్యాచ్ని అయితే సొంతం చేసుకుంది. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ అయితే ఎంచుకుంది టీమిండియా. ఎంచుకున్న దానికి 23 పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ అంత అటాకింగ్ ఇంటెంట్ అయితే రాలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా పవర్ ప్లేని ఎవరైనా పవర్ఫుల్గా డామినేట్ చేస్తే అది స్కోర్ ఎక్కువగా రావడానికి దోహదపడుతుంది. కానీ ఆ ఇంటెంట్ అనేది టీమిండియా దగ్గర నుంచి కనిపించలేదని చెప్పుకోవచ్చు. 4th ఓవర్ దగ్గరలో ఫస్ట్ వైభవ్ సూర్యవంశీ వికెట్ అయితే పడింది. 15 రన్స్ వేసి జాఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ట్రాప్లో పడిపోయాడని చెప్పుకోవచ్చు. జాస్టన్ని అటాక్ చేశాడు ఒక 4 ఒక 6లో, కానీ ప్లాన్ వర్కౌట్ అయింది. మరొకసారి ఈ సిరీస్లో సెకండ్ టైం జాఫ్రా ఆర్చర్లో ట్రాప్లో పడిపోయాడని చెప్పుకోవచ్చు. సో తర్వాత మంచి ఆరంభం దొరుకుతుందా అనుకుంటే అభిషేక్ శర్మ కూడా 16 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ అవుట్ అవ్వకంటే ముందే ఇషాన్ కిషాన్ 4 రన్స్కి అవుట్ అయిన తర్వాత అభిషేక్ శర్మ కూడా అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 48కే 3 వికెట్స్ అయితే కోల్పోయింది. ఈ తరుణంలో శివమ్ దుబే, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిసి బాధ్యతాయుతంగా వ్యవహరించడం జరిగింది. ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే పుటప్ చేశారు. అయితే 4th వికెట్కి 53 రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేసినప్పటికీ 22 రన్స్ వేసి శివమ్ దుబే అవుట్ అవడం జరిగింది. శివమ్ దుబే అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ మాత్రం క్రీజ్లో పాతుకుపోయాడు. అయితే శివమ్ దుబే వర్సెస్ శ్రేయస్ అయ్యర్ మధ్య మొమెంటం టీమిండియా వైపు వచ్చేసింది అనుకుంటున్న టైంలో ఈ వికెట్ పోగొట్టుకోవడం అనేది చాలా బిగ్ లాస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత తిలక్ వర్మ కూడా ఏమాత్రం కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వలేకపోయాడు. 30 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది, కానీ 31 రన్స్ దగ్గర, అంటే 131 దగ్గర 6th వికెట్ అయితే లాస్ అయింది. వాషింగ్టన్ సుందర్కి వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే ఈ మ్యాచ్లో మాత్రం ఒక మార్పు అయితే చేసింది టీమిండియా. హర్షిత్ రాణాకి రీప్లేస్మెంట్గా వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చిన దానికి ప్రతిఫలం అయితే లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. సో 5 రన్స్ వేసి తను కూడా అవుట్ అయిన తర్వాత 2 6లు ఒక 4 కొట్టడం వల్ల 33 బాల్స్లోనే శ్రేయస్ అయ్యర్ మంచిగా హాఫ్ సెంచరీని చేసుకున్న తర్వాత 80 రన్స్ చేయడం వల్ల శ్రేయస్ అయ్యర్ పుణ్యమా అని చెప్పేసి 158 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. శ్రేయస్ అయ్యర్ 80 రన్స్ అయితే స్కోర్ చేశాడు. 4 4లు 5 6ల సాయంతో ఈ ఇన్నింగ్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక వికెట్స్ కనుక చూస్తే జాస్టన్ అండ్ జాఫ్రా ఆర్చర్ ఇద్దరు తలా 2 వికెట్లు అయితే తీసుకున్నారు. విల్ జాక్స్ ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ పోయింది. ఆదిల్ రషీద్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య సేథన్ ఆరంభించిన టీమిండియా బౌలింగ్ ఆరంభించింది. ఇంగ్లాండ్కి 13 స్కోర్ ఉన్నప్పుడు ఫస్ట్ వికెట్ అయితే పడింది. జాస్ బట్లర్ 8 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఫిల్ సాల్ట్ 8 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. జాస్ బట్లర్ అండ్ హ్యారీ బ్రూక్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. 100+ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. 140+ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. సో చాలా వరకు టీమిండియా మిస్ఫీల్డ్స్, క్యాచ్ డ్రాపింగ్స్ అవి ఇవి చోటు చేసుకోవడం వల్ల ఈ విజయం అయితే వాళ్ళ సొంతం అయితే అయిందని చెప్పుకోవచ్చు. సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళ గేమ్ని అడాప్టబుల్ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా అటాకింగ్ ఇంటెంట్ అనేది
ఇండియాతో పోలిస్తే షాట్ సెలెక్షన్ కూడా చాలా మంచిగా ఉండడం వల్ల 13.5 ఓవర్స్లో ఈ విజయం అయితే వాళ్ళ సొంతం అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో ఐర్లాండ్తో ఏదైతే సిరీస్ పోగొట్టుకున్నారో అక్కడి నుంచి అయితే తేలుకోలేదనే ప్లాన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో సంజు శాంసన్ని కూర్చోబెట్టడానికి బలమైన కారణాలు కూడా సరిగ్గా చెప్పట్లేదనే మనకైతే గౌతమ్ గంభీర్ గారి దగ్గర నుంచి స్పష్టంగా అర్థమవుతుంది. టీం రీసెట్ అవుతుంది అని చెప్పడంలో చాలా తప్పు నన్ను అడిగితే. ఎందుకంటే టీమిండియా ప్లేయర్స్ ఫామ్లో ఉంటే ఎలాంటి విధ్వంసాలు చేస్తారో మనందరికీ తెలుసు. కానీ ఎక్కడ తప్పులు దొరుకుతున్నాయా అనేవి, అసలు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతుంది అనేది కూడా బయటికి రావట్లేదు. కానీ తప్పులైతే చాలా వరకు ఫీల్డింగ్ యూనిట్, బ్యాటింగ్ యూనిట్ పోతున్నాయని చెప్పుకోవచ్చు. సో మన సైడ్ నుంచి నిన్నటి మ్యాచ్లో హర్షదీప్ సింగ్కి మాత్రమే వికెట్ అయితే లభించడం జరిగింది. సో నెక్స్ట్ మ్యాచ్ అయితే లాస్ట్ ఆదివారం అయితే ఉంది. సో మరి ఆ చివరి మ్యాచ్లో అయినా టీమిండియా గెలిచి పరువు కాపాడుకుంటుందా లేకపోతే వైట్ వాష్ అవుతుందా అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ హ్యారీ బ్రూక్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.